సినీ ఇండస్ట్రీలో కొన్ని పేర్లకు క్రేజ్ ఉంటుంది. అవి కొందరికి మాత్రమే సెట్ అవుతాయి. అలాంటిదే తమ్ముడు టైటిల్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తమ్ముడు చిత్రంతో తన క్రేజ్ మరింత పెంచుకున్నారు. ఈ మూవీలో ఆయన చేసే అల్లరి, డాన్స్, రమణ గోగల మ్యూజిక్ ఈ చిత్రాన్ని మంచి ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాయి. అల్లరి చిల్లరగా తిరిగే యువకుడు తన అన్నని అవమానించి ఆస్పత్రి పాలు చేసిన విలన్పై ఎలా పగ తీర్చుకున్నాడు, బాక్సింగ్ ఛాంపియన్ కావాలన్న అన్న కలని తాను ఎలా సాధించాడు అన్నదే కథ. 1999లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఇన్నాళ్లలో ఆ టైటిల్‌ని మరే హీరో వాడుకునేందుకు ప్రయత్నించలేదు. అయితే పవన్ కళ్యాణ్ అభిమాని అయిన నితిన్ తాజాగా ఇదే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తేజ డైరెక్షన్‌లో 2002లో వచ్చిన జయం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. ఈ 23 ఏళ్లలో హిట్ సినిమాలను వేళ్ల మీద లెక్కపెట్టాల్సిన పరిస్థితి. గత 5 ఏళ్లుగా విజయం కోసం ఎదురుచూస్తున్న నితిన్ చెక్, రంగ్దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, రాబిన్హుడ్ ఇలా సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ హిట్ కాలేదు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా తమ్ముడు. వర్షా బల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్స్ కాగా సీనియర్ హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నితిన్ కి ఆమె అక్కగా నటించింది. టీజర్, ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఈసారి నితిన్ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడని, పక్కా హిట్ కొడతాడని ఆశించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ తొలి రోజే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అసలు పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ చూసి ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సినిమాకి చాలా మంది వెళ్లారు. అయితే కథ ఎక్కడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఈ సినిమాను దిల్ రాజు ఎలా తీశారు అని ఆశ్చర్యపోతున్నారు. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.